అసలు ఈ ఫండ్స్ ఉన్నాయని నీకు తెలీదు. నిజంగా చెప్పు బ్రో. అను ఫండ్స్ ఉన్నాయని నీకు తెలుసా? తెలీదు. అవి ఎంత రోల్ ప్లే చేస్తే కూడా తెలీదు. సో, చెప్తా విను. అను ఫండ్స్ అనేవి వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయాలన్నా అవే ఉండాలి. థంబ్‌నెయిల్ డిజైనింగ్ చేయాలన్నా అవే ఉండాలి. ఆర్ మూవీ పోస్టర్ డిజైన్ చేయాలన్నా అవే ఉండాలి. నువ్వు తెలుగులో ఏ డిజైన్ చేయాలన్నా అను ఫండ్స్ అనేది పక్కా అంటే పక్కా ఉండాలి. సో, నేను అను ఫండ్స్‌ని నీకు ప్రొవైడ్ చేస్తా. ఎందుకు నువ్వు రీల్స్ స్కిప్ చేస్తున్నావు? నేను అను ఫండ్స్ ఇస్తా. ఎలా యూజ్ చేయాలో చెప్తా. ఓకేనా? లాస్ట్ వరకు కొంచెం ఓపికతో చూడు. మొబైల్‌లో బ్రౌజర్ ఓపెన్ చేయి. బ్రౌజర్ ఓపెన్ చేశాక యూనిక్ కోడ్, నాన్ యూనిక్ కోడ్ సెర్చ్ చెయి. సెర్చ్ చేసాక ఏం చేస్తావంటే వచ్చే సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అయితే యాడ్ చెయి. కింద కన్వర్ట్ ఉంటుంది. కన్వర్ట్ మీద క్లిక్ చేసి ఒక కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడేం చేస్తావంటే మొబైల్‌లో ఏ యాప్ అయినా పర్లేదు. పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్, ఐబీఎస్ ఈ యాప్ ఓపెన్ చేసి టెక్స్ట్ యాడ్ చేసే ప్రాసెస్‌లో ఈ కోడ్‌నైతే యాడ్ చేయి. యాడ్ చేసాక ఫాంట్‌లోనికెళ్ళి అను ఫాంట్స్ అయితే యాడ్ చేసుకో. బూమ్! ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ నుంచి 85+ అను ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ అను ఫాంట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి బ్రో? చెప్పావు బానే ఉంది. ఎక్కడి నుంచి దొరుకుతాయంటే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో 85+ అను ఫాంట్స్ అయితే ఇచ్చా. సో, నువ్వు కామెంట్ చేయవసరం లేదు. ఫాలో చేయవసరం లేదు. జస్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లింక్ ఉంటుంది. గ్రాబ్ చేసుకో అంతే. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టు. ఇంకా నచ్చితే కామెంట్ చెయ్యి. ఈ వీడియోని మాత్రం షేర్ చేసుకో. రీచ్ వస్తే మళ్ళీ నీ దగ్గరికొస్తుంది. లేదంటే రాదు. సో, రీచ్ రావచ్చు, పోవచ్చు. కాకపోతే వన్స్ వచ్చిందంటే సేవ్ చేసుకో.